సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. కనిపిస్తున్న అమ్మాయే కావాలి అని చెప్పాను. పట్టుబట్టి ఆ బుర్రకథకు ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి సరిపోతుంది నాకు. కానీ ఆ రోజుల్లో మీరు చేస్తున్న క్యారెక్టర్లలో సో ఇది ఇంకొంచెం ఎన్హాన్స్ చేసి ఇంకొంచెం పెద్ద క్యారెక్టర్ కైండ్ ఆఫ్ కానీ ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉన్నది ఇచ్చింది ఆయనే కదా ఫస్ట్ అన్ని విప్లవ శకంలో నా వయసు అప్పుడు 20 years 21. ఆ రోజులలో నన్ను బామ్మగారి క్యారెక్టర్ చేయించాడు. 20 ఏళ్ళప్పుడు నా 20 ఏళ్ళ వయసులో బామ్మ క్యారెక్టర్ చేయించాడు. నర్రా వెంకటేశ్వరరావు కోడలుగా ఒక విడో క్యారెక్టర్. ఓకే, చాలా మంచి మంచి క్యారెక్టర్లు చేయించారు నా చేత. అట్లాగే రేపటి పౌరులో విజయశాంతి గారు మంచి పాఠాలు చెప్తుంటే నేను పిల్లల్ని అంతా చెడగొట్టే పాఠాలు చెప్తుంటాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కైండ్ ఆఫ్ ద డిఫరెంట్ ఆఫ్ రోల్స్ అండ్ డిఫరెంట్ ఆఫ్ గెటప్స్ అన్నీ వచ్చింది ఆ భగవంతుడి దయ వల్ల. సూపర్. అసలు నేను అప్పుడు అనుకుంటాను హైదరాబాద్ అప్పుడే షిఫ్ట్ అయింటే ఈ పాటికి ఎక్కడో ఉండేవాళ్ళు. గ్యాప్ ఇచ్చామన్నమాట. ఇండస్ట్రీ అంతా ఎక్కడికి రావడం, మేము రాకుండా పోవడం. కానీ సినిమాలు అనేటప్పటికీ బయట వాళ్ళకు ఒక చిన్న చూపు అనేది కూడా ఖచ్చితంగా ఉండే ఉంటుంది. మరి మీరు ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ అన్నీ చేస్తూ ఉన్న టైంలలో మరి ఇంట్లో వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇబ్బంది కానీ అండ్ బయట సమాజం నుంచి మిమ్మల్ని చూసేటప్పుడు కానీ? వాళ్ళు చూస్తే చూస్తారు, మనం చూడకూడదు కదా. ఇప్పుడు ఎవడో చూస్తున్నాడని మనం ఆ స్టెప్కి వెళ్ళకూడదు కదా. అంటే దాన్ని మీరు ఎలా అధిగమించారు? ఏంటంటే వ్యాంప్ క్యారెక్టర్స్ ఇలా చాలా మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారే వాళ్ళందరూ ఇది అని అంటుంటారు. అవన్నీ నేను పట్టించుకోను. ఓకే, ఒకసారి కోపం వస్తుంది, చాలా కోపం నాకు. అలా అంటే ముందు ఏటు మరి మాట అంత ఉండేదాన్ని. అలా 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 అని నవ్వుకుంటూ అలా. కానీ ఫస్ట్ చేసే టైంలో ఎప్పుడో ఒక్కసారి నా రియాక్ట్ అయిన ఉంటారు కదా? అయ్యాను, కొట్టాను ఒకరిని. ఎక్కడ? ఆర్సిల్స్లో. పాప అతను తప్పులేదు. మంచి ఎండల్లో గుర్రపు ఇదన్నమాట, కింద పడి కాలు నొప్పి కుంటుకుంటా వచ్చానన్నమాట. వస్తుంటే పాప ఆయన కూడా కో డైరెక్టర్ రెడ్డి అని స్వామి, ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. నేను సరే జూనియర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళనంతా పిలుస్తున్నారేమోలే మనకెందుకని నేను నడుస్తూ పోతున్నా. కాలు పెయిన్, ఫ్రాక్ ఇక్కడ వరకు ఇది. నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నాడు. నేను అన్నాను పిలిచావా అన్నాను. అంటే అవును అన్నాడు. వస్తున్నాను. వచ్చా. ఏమని పిలిచా? నేను ఎక్కడికి వెళ్తున్నా అన్నా. నువ్వెవడరా? నువ్వు నాకు అన్నవా, మామవా, ఎప్పుడన్నా నీతో ఏదైనా చేశానా, ఎలా మాట్లాడతావని పీకే. ఈ లోపల కృష్ణ గారు చూస్తున్నారు. ఏంటో అమ్మాయి ఏంటో చూడు అని చెప్పి పంపించాడు. నేరుగా అప్పుడు కృష్ణ గారు ఎవరితో అంటే ఎక్కువ మాట్లాడరు. ఆయన వర్క్ ఏంటో ఆయనే, అట్లాగే నా వర్క్ ఏంటో నేను. మాట్లాడుతూ కూర్చుంటే వింటుంటాం అంతవరకే. అంటే ఆయన అప్పటికే టాప్ హీరో. సో దానివల్ల అంటే లేదు చూడు సార్ ఇలా మాట్లాడుతున్నాడు. నేను కాలు బాగా వాచిపోయి, మీకు తెలుసు కాళ్ళు 2 పోవాల్సింది, మీరు సేవ్ చేశారు. నాకు బాత్రూమ్ వస్తుంది, ఇక్కడ మండు ఎండలు, ఎక్కడ పోవాలో తెలియక నేనేదో కుంటుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు ఓపెన్ కదా, మన ఇప్పుడులాగా క్యారవాన్స్ అవి లేవు. ఎక్కడ చెట్ల పొదల్లో ఎక్కడన్నా ఉంటే ఏదో పాస్ చేసుకొని రావాలి. ఇలా మాట్లాడుతుంది. ఏంటి నీకు బుద్ధి ఉందేంటి, అమ్మాయిని అలా మాట్లాడచ్చా అని క్లాస్ పీకారు కృష్ణ గారు. సో అదొక ఫస్ట్ అనుభవం. తర్వాత పాండి బజార్లో నడుచుకుంటా పోతే నన్ను చూస్తే తలదించుకొని అలా పోయేవాడు. సేమ్ పర్సన్. తర్వాత అనిపించింది ఎందుకు కొట్టానా అని. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లాంటిది. అనడం తప్పు కదా. ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు, లేదా ఏ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు. ఖచ్చితంగా ఏంటంటే సొంత వ్యక్తులనైనా కానీ ఒక మర్యాద నాకేంటంటే ఈ రామారావు గారు స్కూలు, నాగేశ్వరరావు అంతా వచ్చి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. రైట్. మర్యాద ఇచ్చి పుచ్చుకో, అది నా కాన్సెప్ట్. ఓకే. ఈ జర్నీలో మొత్తం మీద ఎన్ని సినిమాలు చేసింటారు? 700 సినిమాలు అయింటాయి ఇప్పటికీ.
ఇది 5 లాంగ్వేజెస్ ఆల్ లాంగ్వేజెస్ 5 లాంగ్వేజెస్. ఎక్కువ చేసింది ఎక్కువ తెలుగే చేశాను. తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ. హిందీలో మేరీ అదాలత్ ఒకటి చేశాను. ఓకే. రాజపుత్ర రహస్యం చేశాను వినోద్ ఖన్నాతో, దాంతో జితేంద్రతో. అప్పుడు తాతినేని రామారావు గారు కదా డైరెక్టర్. ఇక్కడ వాళ్ళే కాబట్టి అక్కడ అమ్మాయిని పిలవండి, ఆ అమ్మాయితో చేయించండి. కేఎస్ఆర్ దాస్ గారు, డూండి గారు, విజయ్ పాపనేడు గారు. వన్స్ నేను ఎంటర్ అయితే ఐఎమ్ ది పర్మనెంట్ ఆర్టిస్ట్ ఆఫ్ దట్ బ్యానర్. ఓకే ఓకే. ఎక్కువ సినిమాలు ఇప్పటి వరకు చేసింది ఏ డైరెక్టర్తో అమ్మా? చాలామంది. టి కృష్ణ గారు, మూవీస్. తర్వాత వచ్చేసి గురువు గారు దాసరు గారు, రామారావు గారి డైరెక్షన్లో చేశాను. వెంకటేశ్వర రథమత్యం ఆయన డైరెక్షన్లో ఇదిగా అంజలిదేవమ్మ దగ్గర, ఒకలాదేవి దగ్గర చెలికెత్తగా ఆయనతో చాలా చేశాను. కానీ ఇన్ని క్యారెక్టర్స్ చేస్తూ మీరైతే కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైనా కానీ మీకు హీరోయిన్ అవ్వాలని కానీ హీరోయిన్గా కెరియర్ కంటిన్యూ అవ్వాలని చెప్పేసిన సందర్భం కానీ? ఎవరికైనా ఫస్ట్ హీరోయిన్ అవ్వాలనుకుంటారు, కానీ బాగా ఆలోచిస్తే మీరే చెప్పండి, హీరోయిన్ అనేది ఒక 5 years. ఓకే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాంగ్ జర్నీ. ఇది ఎవరంటే చెప్పారు నాకు, మా అదే కేఎస్ఆర్ దాస్ గారిని డాడీ అని పిలిచేదాన్ని. నేను నాకు కొంతమంది దాసనారాయణరావు గారు, కొంతమంది పెద్దలు, అమ్మ అక్కినేని నాగేశ్వరరావు గారు, వీళ్ళందరి సూచనలతో నేను నా జర్నీ అవును నిజమే కదా, ఈ అందం ఒక 5 years, తర్వాత మనం ఏజ్ అయ్యే కొద్దీ రూపం మారుతూ ఉంటుంది కదా, రూపం తగ్గట్టు అట్లా నేను నా చిన్న వయసులోనే ఒక 65 సంవత్సరాల ఓల్డ్ క్యారెక్టర్ చేశాను. బ్రా అంతా లేకుండా, బ్లౌజ్ లేకుండా, తమిళ్లో. అది వచ్చి ఆ లాంగ్వేజ్ కూడా నాకు రాదు, స్లాంగ్ లాంగ్వేజ్. తమిళ్ అంటే మామూలుగా మాట్లాడతాం, మధురై లాంగ్వేజ్, ఎన్నడ రాజా ఎంగ పోయిట, ఆ స్లాంగ్ అన్నమాట. సో బాగా చేయించారు నా చేత క్యారెక్టర్. ఇంత పొడుగు చెవులు, కుండలాగా వేలాడుతుంటాయి, మేకప్ ఉండదు, బ్లౌజ్ లోపలేదో జస్ట్ ఇది. చాలా మంచి క్యారెక్టర్. ఇంత క్యారెక్టర్ కాదు, అంటే అంత చిన్న ఏజ్లోనే అంత మెచ్యూర్డ్గా క్యారెక్టర్ అంటే. అట్లాగే ఒక తీచెట్టి గోవింద సూపర్ డూపర్. ఎందుకంటే ఫస్ట్ సారాయి అమ్ముతుంది, బ్రోతలు చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఆఫ్టర్ ఇంటర్వ్యూలో టోటల్ చేంజ్ ఆఫ్ ద క్యారెక్టర్. ఫస్ట్ రౌడీజం, రోడ్ల అమ్మడి, సోడా బాటిల్ ఇలా కొడుతుంది, గాల్లో ఎగరేసి కొట్టడం, బాగా పెద్ద బొట్టు, చీర మోకాల వరకు ఇలా పెట్టేసి ఆకు ఒక్క వేసుకొని ఇలా అనుకుంటూ ఒక ఎట్లా క్యారెక్టర్ అంటే అటువంటి క్యారెక్టర్. అది రేపు షూటింగ్ అనగా ఈరోజు సెలెక్ట్ చేశారు నన్ను. కానీ ప్రిపరేషన్కి టైం ఉండేది కదా? ప్రిపరేషన్కి టైం లేదు. 1 గంట సేపు ప్రశాంత్ వాళ్ళ నాన్నగారు త్యాగరాజు మీన్ హీరో క్యారెక్టర్, గౌతమి హీరోయిన్. అతను కూర్చోబెట్టేసి ఈ గెటప్ ఇది మరి చేయగలవా, ఇంత పెద్ద డైలాగ్. ఓహో. నాకేంటంటే కసి, ఆ పిక్చర్ హిట్ కొట్టి నాకు మంచి పేరు రావాల, ఎక్కడ పోయినా ఆ ఇది ఉంటుంది నాలో. ఆ కసితో మెయిన్ ఎక్కడ తెలిసిన కోడంబాకం బ్రిడ్జి దగ్గర కింద చేపల మార్కెట్లో. ఓహో. మెయిన్ ఈ సీనే అంత ఇదిలో ఒక రిహార్సల్స్, ఒకటి కెమెరా, దీనికి పర్ఫార్మెన్స్, దెన్ థర్డ్ టేక్ ఈజ్ ఓకే. పెద్ద డైలాగులు. కానీ ఆ ఎన్విరాన్మెంట్లో మనం కూర్చోవడం కానీ, రిక్షాలో ఇలా వేసుకొని ఒక్కేసుకొని తుప్పుతో ఎన్నడా, ఒక వల్గర్ డైలాగ్స్ వచ్చే థేరీ అని ఇది చేయడం అన్నీ. కానీ అంటే అంతటి రగ్గుడ్ క్యారెక్టర్ అనేది తెలుగులో మాత్రం చేయలేదు కదా?
తెలుగు వాళ్ళు ఏమో చెప్తారంటే ఊరు వాళ్ళని ఊరు వాళ్ళు ఇది చేయరు కదా, బయట ఊరు వాళ్ళు ఆదరిస్తారు. అట్లా మన తెలుగు వాళ్ళు చేశా, కొన్ని క్యారెక్టర్స్ చేశాను, కానీ ఇలాంటి క్యారెక్టర్ నేను తెలుగులో చేయలేదు. కానీ ఇది మీరు చెప్తూ ఉంటే ఎంత ఛాలెంజింగ్. ఇప్పుడు ఒకవేళ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పుడున్న జనరేషన్లో చేయాలి అని అంటే దానికి ప్రిపరేషను, రిహార్సల్ అండ్ అన్నీ చూసుకొని ఒక 10-15 days తర్వాత ఓకే అనుకుంటే అప్పుడు దెన్ షూటింగ్ అనేది. క్లిప్పింగ్ చూసారంటే మీరు ఆ దీని పిక్చర్ది అదిరిపోతారు. ఓకే, అట్లా చేశాను. జుట్టు బాగా అప్పుడు ఒత్తుగా ఉండేది, ఇలా సవాల్ చేస్తుంది ఇన్స్పెక్టర్కే, ముడి పట్టుకొని ఈడ్చుకొని వచ్చి లోపలేస్తాడు జైల్లో. ఓకే ఓకే, నన్ను వేస్తే అప్పుడు సవాల్ చేస్తుంది, உங்க கையாலே செல்யூட் அடிக்க வச்சல நான் காத்தாயே கிடையாது, அப்போது வரைக்கும் இந்த கூந்தல் நான் மூடி போட மாட்டாను. బాబా బాబా, నువ్వెప్పుడు నాకు సెల్యూట్ చేసేంత వరకు ఈ జుట్టు అనేది కూడా మూడి పెట్టను, నీ చేత నేను సెల్యూట్ కొట్టించుకుంటా. తర్వాత అతన్నే కాపాడి అతని శవాన్ని నేను మోసుకొనేసి సుడికాటికి తీసుకెళ్ళి ఇది ఉంగళ మాదిరి వర్తరు ఇరిందా ఉలగత్తిలో ఎంగళ మాదిరి అంటే తెలుగులో చెప్తాను. అది నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఒకడు ఉన్నాడంటే నాలాంటి వాళ్ళు ఇట్లా రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి ఇలాంటి తప్పుడు పనులు చేయము, ఈ రోజు నుంచి నేను నీకు అమ్మగా ఉండి ఇది చేస్తానని ఆ రోజు నుంచి ఇది చేస్తే పాపం విలన్స్ అంతా చంపేస్తే ఆయనను తీసుకొని తీచెట్టు అంటే నిప్పులు పెట్టుకొని ఆయన సుడికాటికి అదే శ్మశానానికి తీసుకెళ్తుంది. ఓకే ఓకే.